జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. మంచి ముహూర్తాలు లేవని నైని చెప్పింది. అందుకే గాయత్రిని శాస్త్రి గారికి అప్పగించొచ్చాం. నైని నేపథ్యం అదే కాబట్టి ఏది మంచో ఏది చెడో చెప్పగలిగింది విశాల. స్వామి, దత్తత ఇప్పుడు వద్దనుకున్నాను కానీ ఎప్పుడన్నది చెప్పలేదు. ఆ ముహూర్తం మీరే నిర్ణయించాలి. దివ్యమైన ముహూర్తం రానే వస్తుంది నయని. గాయత్రిని మా బిడ్డగా ఏ రోజు స్వీకరించాలో సెలవివ్వండి స్వామి. సంక్రాంతి పండగ వెళ్ళిపోని విశాల. తదుపరి మౌని అమావాస్య వస్తుంది. అది గడిచిన మరుసటి రోజు మాఘమాసం మొదలవుతుంది. ప్రచండ శక్తిగల అమ్మవారి దేవాలయ సన్నిధానంలో అఖండ దీపారాధన చేసి మహోజ్వలితమైన భవిష్యత్తు గల గాయత్రిని మీరు దత్తత తీసుకోవడం సర్వశ్రేష్టం. అలాగే స్వామి. మంచిది. అమ్మా విశాలాక్షి, ఏవి ఆశించేలా సూచించావు? జీవం కుడిచేయి పనిచేస్తుందని నైని పసిగట్టేస్తుంది కదా. వీళ్ళు వీడనే ఉన్నారని తెలియదు. కుడిసేత్తో నిమ్మకాయ తీసుకుంటే జీవమన్నా, నీ కుడిచే పని చేస్తుందా? నైని దొర్లుకుంటూ వచ్చిన నిమ్మకాయని అదే చేత్తో తీసుకున్నాడు కదా. నిజం చెప్పమంటే ఏం చెప్పాలి? నేను చేస్తానా ఏంది? అమోఘం, అద్భుతం. అఖండ సుముహూర్త వేళ జీవం కుడి చేతికి పునర్జీవం కల్పించింది అమ్మవారు. ఆ నిమ్మకాయలో ఎంతో మహిమాన్వితం ఉంది తల్లి. మాట రాకపోయినా జీవానికి చెయ్యైనా పనిచేస్తుంది అంటే ఆ విశాలక్షమ్మవారు కాస్త కనికరించారనే. అంటే చేతిలో చలనం వచ్చింది కానీ మాట రావడం లేదా జీవమన్నా? పర్వాలేదు జీవం, మాట్లాడడానికి ప్రయత్నిస్తూ ఇబ్బంది పడకు. కొంచెమైనా మంచి జరిగినందుకు సంతోషిద్దాం. చెయ్యి బాగైంది కదా. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.